మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి బీజేపీ ఓటు షేర్ 20% పెరిగిందని, ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు ఓటేస్తేనే మీ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అనడం ఓటర్లను బెదిరించడమేనని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అంటున్న కుమరయ్యతో మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజశేఖరాచారి ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికలపై కూడా మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య గారు మనతో పాటు సార్ నమస్తే అండి. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తగినన్ని ఆశించిన స్థానాలు రావాలని చెప్పుకోవచ్చా? బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోయినా సీట్లు సఫిషియెంట్గా వచ్చాయి. కాకుంటే మాకు ఓవరాల్గా పర్సంటేజ్ ఓట్స్ పెరిగాయి. అది చాలా సంతోషమైన విషయము. ఎందుకంటే కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ కన్నా బీఆర్ఎస్కి 15% వచ్చింది, బట్ మాకు 25% ఓట్ షేర్ వచ్చింది. దానికి బీజేపీ పార్టీ వెరీ సాటిస్ఫాక్టరీగా ఉంది. అండ్ బీజేపీ ముందుగా 20 మున్సిపాలిటీల్లో 3 కార్పొరేషన్లు గెలుచుకోవాలని చెప్పి టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్ళింది. కానీ ఆ స్థాయిలో కూడా రాలేకపోయింది. కేవలం ఓగిన్లీ కరీంనగర్లోనే ఉంది. ఎక్కడ లోపం ఉంది అంటే కార్పొరేషన్స్ 2 సీట్లు ఇప్పుడు మాకు కార్పొరేషన్స్ రాబోతున్నాయి. కొన్ని మున్సిపాలిటీస్లో హంగ్ ఉంది, బట్ రేపు అది తెలుస్తుంది. కాబట్టి ఓవరాల్గా మాకు పర్సంటేజ్ ఓట్లు పెరిగాయి. కాబట్టి మాకు ఈ నెంబర్తో పెద్ద ఇంపార్టెంట్ కాదు. కానీ ప్రజలలో మా బీజేపీ స్టాండు, మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు చేసే స్కీమ్స్ అన్ని ప్రజలకు చెప్పగలిగాము. దాంతో ఓట్ పర్సంటేజ్ పెరిగింది. దానికి వీఆర్ వెరీ సాటిస్ఫైడ్. కార్పొరేషన్లు కానీ, చైర్మన్ కానీ, మేయర్లు కానీ ఎవరు గెలిచినా కానీ, ఎవరు రావులైనా రెడ్లైనా మాతోటే రావాలి, మా ప్రభుత్వం దగ్గరకు వచ్చి అడిగితేనే నిధులు ఇస్తాము, అట్లా అయితేనే డెవలప్ అవుతుంది, అట్లా గుర్తుపెట్టుకొని ఓటేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆయన ఓటర్లకు చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు ఆయన వ్యాఖ్యలు? డెమోక్రసీలో ఆ విధంగా చెప్పడం చాలా తప్పు. కాబట్టి నార్మల్గా గవర్నమెంట్ ఉంటే ఈ లోకల్ ఎలక్షన్స్లో మున్సిపల్ కార్పొరేషన్స్లలో కానీ, వార్డ్స్లో కానీ, మున్సిపాలిటీలో లోకల్ గవర్నమెంట్, ఎందుకంటే ఈ డెవలప్మెంట్లలో ఫండ్స్ కానీ దాని కొరకు వాళ్ళ పనులు అయితే అని కొంచెం ప్రో గవర్నమెంట్ ఉంటారు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్కు కొంతమంది ఉంటారు. బట్ మా బీజేపీ వార్డ్ మెంబర్స్ కానీ, కార్పొరేటర్స్ కానీ వీళ్ళు చాలా కమిటెడ్ ఉంటారు. కాబట్టి మా వాళ్ళు ఎవరు కూడా అట్లా పోవడానికి వెళ్ళలేదు. చాలా చోట్ల కూడా చాలా ప్రాంతాల్లో హంగు పరిస్థితి ఎక్కువగా ఉంది. హంగు వచ్చిన చోట మీరు బీఆర్ఎస్తో కానీ, బీఆర్ఎస్ మీతో కానీ కలిసిపోయి చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ పదవులు ఏమన్నా షేర్ చేసుకునే అవకాశం? ఓన్గా మేము ఎక్కడ గెలిచినామో అక్కడ పనిచేస్తాము. ఎక్కడైతే రాని దగ్గర మేము న్యూట్రల్గా ఉంటాము. అయితే ఎక్కడైతే హంగ్ ఉందో ఎవరన్నా సపోర్ట్ చేస్తామని వాలంటరీగా వస్తే అది తీసుకుంటారు. అంతేగాని మేము వేరే ప్రభావాలు పెట్టి వాళ్ళను తీసుకోవే పరిస్థితి ఉండదు. కానీ ఎందుకు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు కేంద్రం నుంచి కూడా కొంతమంది మీ సీనియర్ లీడర్లు వచ్చారు. సాక్షాత్తు కొత్తగా ఎంపికైనటువంటి నితిన్ నబీన్ కూడా వచ్చి ప్రచారం చేసింది. కానీ ఎందుకు ఆ ఇంపాక్ట్ తెలంగాణలో చూపించలేకపోయింది మున్సిపల్ ఎన్నికల్లో? ఆ ఇంపాక్ట్ చాలా చూపించింది కదా. ఇప్పుడు లాస్ట్ టైం పర్సంటేజ్ కన్నా ఇప్పుడు 25% ఓటింగ్ శాతం పెరిగింది. దట్ ఈస్ ఇంప్రూవ్మెంట్. కాబట్టి నెంబర్ ఆఫ్ సీట్స్ రాలేదు ప్రపోర్షనేట్గా. బట్ బీఆర్ఎస్కు 15% ఓట్లు వచ్చిన పర్సంటేజ్ నెంబర్ ఆఫ్ సీట్లు పెరిగాయి. కాబట్టి మాకు కాంగ్రెస్ తర్వాత బీజేపీ 2వ స్థానంలో ఉంది ఓటు పర్సంటేజ్లో. ఇది మనకు చెప్తున్న సందర్భం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కూడా గతంలో కంటే ఇప్పటికీ పర్సంటేజ్ ఎక్కువ పెరిగింది, ఎక్కువ స్థానాలు గెలుచుకున్నాము. అలాగే హంగ్ వచ్చిన ప్రాంతాల్లో కూడా ఎవరితో మేము పోటీ చేయము, సింగిల్గానే పోటీ చేస్తాము అని చెప్పేసి మల్కా కుమరయ్య చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో రాజశేఖర్, మెట్రో టీవీ, హైదరాబాద్.